గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దినవృత్తాంతుల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఈ మాటలు మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు దేవుడైన యెహోవాను ఘనపరుస్తూ స్తుతిస్తూ చెప్తున్న మాటలు. మన జీవితంలో కనీస అవసరతలు తీరిన తర్వాత, బేసిక్ నీడ్స్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉండిన తర్వాత మనకు వచ్చే కోరికలు ఏంటంటే 10 మందిలో గౌరవ ఘనతలతో ఉండాలి. అవసరతలన్నీ నిండాయి, అవసరతలన్నీ తీరిన తర్వాత మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే 10 మందిలో నేను గౌరవంగా ఘనంగా ఎంచబడాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఘనపరచబడ్డం, గౌరవించబడ్డం తప్పులేదు. అయితే ఆ ఘనత, గౌరవం అనేది దేవుని నుండి రావాలి, కానీ మనుషులను బ్రతిములాడుకుని లేక మనుషులను సంతోషపరచడానికి ప్రయత్నించి వారి ఘనతల కొరకు మనం ఆశించకూడదు. ఎందుకంటే ఈరోజు పొగిడిన నోరు గంట తిరగకుండానే మరలా మనల్ని దూషిస్తుంది. యేసయ్యా మమ్మల్ని రక్షించు రక్షించు అని హోసన్నా హోసన్నా అని కేకలు వేసిన నోర్లు 4 రోజులు తిరగకుండా చంపేయండి చంపేయండి క్రూసిఫై అని చెప్పి అరిసిన నోర్లు. ఈ లోకస్తులు మనలను పొగడ్తలు కానీ లేక ఇచ్చే గౌరవం కానీ శాశ్వతం కాదు. దేవుడిచ్చే గౌరవం శాశ్వతమైనది. అందుకనే కీర్తనకారుడు అంటారు 75వ కీర్తన 6వ వచనంలో, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. హెచ్చించేది ఎవరట? దేవుడే. ఇక్కడ భక్తుడైన దావీదు ఒక గొర్రెల కాపరి నుండి రాజుగా ఎదిగిన తర్వాత దేవుని మందిరం నిమిత్తము ధనాన్ని సమకూరుస్తున్నప్పుడు, ప్రజలందరూ ఇష్టపూర్వకంగా ఎంతో ఐశ్వర్యాన్ని తెచ్చినప్పుడు కృతజ్ఞతతో దేవుణ్ణి అంటున్నాడు, ప్రభువా, ఐశ్వర్యమైన, గొప్పతనమైన, సమస్తమైనటువంటి బలమైన, పరాక్రమమైన, హెచ్చైన అన్నీ నీవే ఇచ్చువాడువయ్యా. మనం ప్రతీది కూడా ఆయన చేతుల మీదుగా పొందుకోవాలి. ఈ పెద్ద ఆయన్ని కాకా పెడితే ఆయన నన్ను హెచ్చిస్తాడా, వీళ్ళందరినీ సంతోషపరిస్తే వీళ్ళు నన్ను గణపరుస్తారా అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామంటే దేవుని ఘనతను పోగొట్టుకుంటాం. యేసు ప్రభు అంటారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. కొందరట మనుషుల ఘనత కొరకు వారి యొక్క వస్త్రపు చెంగులు పెద్దవిగా వేసుకుని, అంటే మేము చాలా గౌరవప్రదమైన వాళ్ళమని వాళ్ళ డ్రెస్సింగ్లో చూపిస్తారట. తమ రక్షరేకులు వెడల్పుగాను, రక్షరేకులు అంటే తావీదులు కట్టుకుంటారు కదా ఇప్పుడు, అలా కాకుండా ఆ రోజుల్లో దేవుని వాక్యాలే వారి యొక్క చేతులకి కట్టుకుంటారనమాట. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంటుంది, నీ పిల్లలకు నా వాక్యములను, నా కట్టడలను వారికి చేతులకి కట్టాలి, లేక మీ గోడల మీద ఉంచుకోవాలని చెప్తున్న ధర్మశాస్త్ర ప్రకారంగా కొంతమంది పరిసయ్యులు మాకెంత భక్తి ఉంది దేవుని పట్లని దేవుని వాక్యాలను మరి ఆ యొక్క చేతుల మీద కట్టుకుంటూ ఉంటారనమాట. ఆ యొక్క గొడ్డల మీద, ఆ యొక్క క్లాత్స్ మీద రాసి, అలాంటి రక్షరేకులు అంటారు వాటిని. అలా కట్టుకుని, అంటే గాడ్లీ అపీరెన్స్ అనమాట. పొడుగంటి నిలువుటంగీలు, పెద్ద పెద్ద అంచులు గల అంగీలు వేసుకుని, అంటే మేము చాలా డబ్బున్న వారము, మేము చాలా భక్తిపరులము, మేము చాలా ఘనమైన వారము, మీరందరూ మమ్మల్ని గౌరవించాలని వారి డ్రెస్సింగ్ ద్వారా ఘనత, గౌరవాలను ఆశిస్తూ ఉంటారట. అటువంటి వారిని యేసు ప్రభు అంటున్నారు, మీరు మనుషులను మాత్రమే ప్లీజ్ చేస్తున్నారంట. మరి దేవుని ద్వారా ఘనత రావాలంటే ఏంటి? ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఎక్సాల్ట్స్ ద హంబుల్. తాను తగ్గించుకొని వారిని హెచ్చిస్తానన్నాడు. విరిగి నలిగిన హృదయం గలవాన్ని అలక్ష్యం చేయనన్నాడు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలోను, అదే యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా దీనులను హెచ్చించు దేవుడు. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రెండవదిగా, ఆయన్ని హెచ్చించు వారిని ఆయన హెచ్చిస్తాడు, ఆయన గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు. సమూయేలు గ్రంథంలో
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. మనం ఎప్పుడైతే మన మాటలతో, మన నడవడికతో, మన క్రియలతో 10 మందిలోనూ యేసుక్రీస్తు నామమునకు మహిమ తెచ్చి ఘనత తెచ్చేవారుగా ఉంటామో ఆయన మన జీవితాన్ని గణపరుస్తాడు. కాబట్టి గౌరవ ఘనతలు యేసయ్య చేతిలో ఉన్నవి. ఆయన ఇచ్చే గౌరవ ఘనతలు శాశ్వతమైనవి, మనుషులు ఇచ్చే శాశ్వతం కాదు. ఆయన ఇచ్చే గౌరవ ఘనతలు రావాలంటే మన డ్రెస్సింగ్ వల్ల రాదు. ఆ గౌరవము ఘనత ఆయన దృష్టిలో మనం దీనులుగా ఉన్నప్పుడు, ప్రజలందరి మధ్య ఆయనను ఘనపరిచినప్పుడు శాశ్వతమైన గౌరవము, శాశ్వతమైన ఘనత యేసయ్య మనకిస్తాడు. అట్టి గౌరవ ఘనతల కొరకు ప్రాకులాడదాం, ప్రయాసపడదాం, ప్రభుని సంతోషపరుద్దాం. ప్రభు యొక్క ఘనతను, ప్రభు యొక్క గౌరవాన్ని మనం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు మాకు కావలసిన వాక్యాలు మాకు ఇస్తున్నారు. అజ్ఞానులమైన మమ్మలను పోషిస్తున్నారు. అయ్యా, 10 మందిలో మేము ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, మా బట్టలు, మా మాటలు, మా క్రియలు అన్నిటికీ ఎంతో జాగ్రత్తగా మేము ఉంటూ ప్రజల యొక్క గౌరవ ఘనతల కొరకు మేము ప్రాకులాడుతున్నాం. అయితే అంతకంటే మించి నీ దృష్టికి దీనులుగా ఉంటూ నిన్ను గణపరుస్తూ మేము తగ్గవలెను, నీవు హెచ్చవలెను. ప్రభు, నిన్ను హెచ్చించుటకు మేము తగ్గించుకొని నీ ద్వారా గణపరచబడే జీవితం మాకు ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేయమని, ఆ విధంగా జీవించే జీవితం మాకు, మా కుటుంబాలకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ నీ పాదాలకు మనం అప్పగించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం మనపై దిగి వచ్చి యేసయ్య మార్గములో, యేసయ్య అడుగుజాడల్లోనే పరిశుద్ధాత్మ మనల్ని నడిపించి చివరి శ్వాస వరకు మనల్ని పాలించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.